మనం కృష్ణా జిల్లా బందర్ మండలంలోని కానూరు వైపు నుంచి ఇటు నందమూరు వైపు వెళ్ళే పంట కాలువ, ఈ పంట కాలువ కబ్జా గురైందన్నారు. దాన్ని చూడటానికి వెళ్తున్నప్పుడు ఇది చూసుకుంటే కనుక దాదాపు 4 మీటర్లు వెడల్పు ఉంది. అంటే బళ్ళు కానీ, కార్లు కానీ, బళ్ళు కానీ, ట్రాక్టర్లు కానీ, ఎడ్ల బళ్ళు కానీ వెళ్ళటానికి విశాలంగా ఉంది. ఇక్కడ చూడండి, కాలగొట్టును తొలిచేసి ఇంజిన్ పెట్టుకున్నాడు. ఇంకొంచెం ఎదరికెళ్తే ఇక్కడ చూడండి, పూర్తిగా ఆ 4 మీటర్లు ఎడల్పు ఉండాల్సింది ఇక్కడ మీటర్ కూడా లేదు. పంటకాలు పెట్ట మొత్తం మట్టి అంతా అమ్మేసుకుని కబ్జా చేసుకుని పంట పొలాలు కలిపేసుకున్నారు దీన్ని. ఇలా ఎవరికి వాళ్ళ పొలం తనక కాలువ గట్టంతా కూడా కలిపేసుకుని పెద్ద ఉండవలసిన కాలువ గట్టుని చిన్నగా ఒక చిన్న కెనాల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా చేసేసారు దీన్ని. అలాగే ఇది చూడండి, కొబ్బరి చెట్లు మొత్తం మధ్యలో కలిపి పెట్టేస్తే ఇది చూడండి ఏమైపోయిందో. ఇలా ఇక వెళ్తూ ఉంటే మనం బండిళ్ళ దారి కూడా ఉండదు, అలా అయిపోయింది. మొత్తం పూర్తిగా మట్టి మాఫియా దీని మీద కన్నేశారు. ఎండదండలతో ఉన్న కొందరు కాలువగట్లను ఆక్రమిస్తే కాకుండా కొబ్బరి చెట్లను పాతి, అంటే వాటిని పెరిగిన తర్వాత అక్కడి వరకు సహకారం నరికేసి మళ్ళీ ఇక్కడ వరకు ముందు జరుగుతూ ఉంటారు. ఇలా కొద్దిగా జరుపుకుంటూ పోతే కాలువగట్లు మిగిలే చివరికి బోధుగట్లులాగా మారిపోతాయి. బోధుగట్లు అంటే కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది, అది చిన్న కెనాల్స్ అంటారు వాటిని. ఇవి చూడండి, 4 మీటర్లు 4.5 మీటర్లు ఉండాల్సిన కాలువగట్టు కాస్త ఇక్కడ మీటర్ అయిపోయింది. ఇప్పుడు ఎదురు చూడండి, ఇది ఇక్కడ ఓన్లీ కాలిబాట ఉంది, కాలువగట్టుగా కాస్త కాలిబాటగా అయింది. కొందరు 100 రోజుల పనిహార కింద ఇక్కడ చెరువు కూడా తవ్వించుకున్నారని కొందరు చెప్తున్నారు. దాని మీద కూడా విచారణ చేయాలి. అలాగే అధికారులు ఇప్పటికైనా దీని మీద స్పందించి ఈ కబ్జా గురైన ఎక్కడైతే కాలువగట్లకు గురైనాయో వీటన్నిటిని కూడా మరమ్మతులు చేయించి రైతులకు కిందకి నీళ్ళు అందేలా చేయాలని కోరుతున్నారు.